అర్జున, గాంధీవాన్ని కింద పడేయకు, లేకపోతే నీకు చంద్రుడికిలాగా కళంకం కలుగుతుంది, అది నీ నైర్మల్యాన్ని నాశనం చేస్తుంది అని అరిచాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, అన్నా ఓ భీమసేన, నారాయణాస్త్రం ముందు గోవులు బ్రాహ్మణుల ఎదుట నా గాంధీవాన్ని కింద పెట్టడం నా వ్రతం అన్నాడు. నారాయణాస్త్రం వచ్చిందంటే కింద పెట్టేది, గోవులు వచ్చారంటే కింద పెట్టే పద్ధతి నాది, బ్రాహ్మణులు ఎదురయ్యారంటే కింద పెట్టే పద్ధతి నాది, ఎంతకు నేనేం చేయలేనన్నాడు. అప్పుడు భీముడు రథమెక్కి అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. భూమినంతా కంపింపజేస్తూ నీ సైన్యాన్ని భయపెడుతూ పెద్దగా శంఖం ఊదాడు, జబ్బలు చరిచాడు. ఆయన శంఖధ్వనాన్ని, జబ్బలు చరిచిన శబ్దాన్ని నీ సైనికులు విన్నారు. చుట్టూ ఊగి బాణాలను వర్షించారు. ఇంతలో భీముడు క్షణకాలంలో అశ్వత్థామను సమీపించాడు. ఎన్ని బాణాలను ప్రయోగించాడో తెలీదు. ఇంతలో భయంకరగా ఆ నారాయణాస్త్రం వృద్ధి చెందుతుంటే ఒక్క భీముడికి తప్ప తక్కిన పాండవ సైన్యానికి మహాభయం పుట్టింది. అప్పుడు వారందరూ అస్త్రాలను కింద పారవేసి వాహనాల మీద నుంచి కిందికి దిగారు. ఆ అస్త్రశక్తి అంతా భీముడు శిరస్సు మీద పడింది. అప్పుడు సమస్త భూతాలు ప్రత్యేకించి పాండవుల తేజస్సును ఆవరించిన భీముడిని చూసి అందరూ ఆహాకారాలు చేశారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 200 అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడిలా చెప్తున్నాడు, నారాయణాస్త్రం భీముడిని ఆక్రమించింది. ఆ తేజస్సుతో భీముడు కనిపించలేదు. ఆ అస్త్రం ఆ విధంగా భీముడి రథాన్ని చుట్టేసింది. పాండవ సైన్యం మాత్రం శస్త్రాస్త్రాలందరినీ వదిలేసి అచేతనంగా ఉండిపోయారు. అందరూ కూడా ధర్మరాజు మొదలైన పాండవ సేనలోని మహారథులు విముఖులయ్యారు. ఇదంతా చూసి వీరులైన కృష్ణార్జునులు వేగంగా రథం మీద నుంచి కిందికి దూకి భీముడు వద్దకు పరిగెత్తారు. ఏం పని చేశాడు అని చెప్పేసి అశ్వత్థామ అస్త్రబలంతో కలిగిన ఆ మహా తేజస్సులోకి వారు మాయతో ప్రవేశించారు. అప్పుడు కృష్ణార్జునులు నారాయణాస్త్ర మహా అగ్ని కాల్చలేదు వాళ్ళిద్దరినీ కూడా. ఎందుకంటే శస్త్రాస్త్రాలు విడిచిపెట్టి ఉండటం వల్ల వాళ్ళ దగ్గర ఏమీ లేదు కదా. వారి సామర్థ్యం వల్ల ఆ అస్త్రాగ్ని వారిని కాల్చలేదు, వాళ్ళు ఏం చేయలేదు. ఆ సమయంలో నరనారాయణులు నారాయణ అస్త్రం శాంతించటానికి రథం మీద నుంచి భీముడిని సమస్త శస్త్రాస్త్రాలను క్రిందికి లాగారు. ఆయన చేతి నుంచి బలవంతంగా, ఎందుకంటే ఆయనకు అది తెలీదు, ఆ భీముడికి అట్లా విజృంభించాడు. తానేమో కింద పడేయలేదు, అందుకని లాగారు వీళ్ళిద్దరూ మాయతో. అలా వారిద్దరూ బలవంతంగా లాగుతుంటే భీముడు ఇంకా పెద్దగా గర్జిస్తూనే ఉన్నాడు. అప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన నారాయణాస్త్రం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. అది చేసే కొద్దీ యుద్ధం చేస్తుంది, అది అరిచే కొద్దీ అది కూడా అరుస్తుంది. అది చూసి కృష్ణుడు భీముడితో ఇలా అన్నాడు, ఓ భీమసేన, ఏమిటయ్యా ఇది? మేము ఇంతగా నివారిస్తున్నా కూడా యుద్ధాన్ని ఎందుకు విరమించవు? మేము చెప్తూనే ఉన్నాం కదా అప్పటి నుంచో కూడా, విరమించు, కింద పడేయి. ఈ కౌరవులను యుద్ధంలో జయించటానికి వీలైతే మేము ఈ వీరులు యుద్ధం చేయకుండా ఊరుకుంటామా? మేము కూడా యుద్ధం చేసేవారమే కదా. ఏంటి నీ ప్రతాపం మాత్రమే? నీ వాళ్ళు అయినటువంటి మేమందరం కూడా రథాల మీద నుంచి కిందికి దిగాం కనుక నువ్వు కూడా త్వరగా రథం మీద నుండి కిందికి దిగు, క్షణాలున్నాయంతే అని కృష్ణుడు పాములాగా బుసగొట్టాడు. అప్పుడు భీముడు కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కృష్ణుడు భీముడిని రథం మీద నుండి కిందికి వచ్చేలాగా చేశాడు. భీముడు రథం మీద నుండి కిందికి దిగి ఆయుధాలన్నీ వదిలేశాడు. అప్పుడు నారాయణాస్త్రం శాంతించింది. చుట్టుతుంది భీముడు చుట్టూ, మింగటానికి సహించటానికి వీలుగానిది మహా తేజోవంతమైనది నారాయణాస్త్రం. అది శాంతించింది. దిక్కులు విదిక్కులు అన్నీ నిర్మలమయ్యాయి. మంగళకరంగా గాలులు వీశాయి. మృగాలు పక్షులు శాంతించాయి. దుర్జయమైన అస్త్రం శాంతించగా వాహనాలు ఎంతో సంతోషించాయి. ఆ అస్త్ర తేజస్సు అలా తొలగించగా భీముడంతా వెలిగిపోయాడు. అప్పుడు మిగిలిన పాండవ సైన్యం అంతా
ఆ అస్త్రం శాంతించటం వల్ల నీ పుత్రుడైన దుర్యోధనుడిని వధించటానికి సంతోషంతో సిద్ధంగా నిలబడింది. అస్త్రం వాళ్ళ వ్యర్థం కాగా పాండవ సైన్యం నిలదొక్కుంది. నారాయణాస్త్రం ఒకటే పెద్దగా ఉండింది, అది పోయింది. అప్పుడు దుర్యోధనుడు అశ్వత్థామతో ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, ఈ పాంచాల సైన్యమంతా మళ్ళీ యుద్ధానికి సిద్ధమైంది కనుక నువ్వు మళ్ళీ నారాయణాస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు. అలా చెప్పగానే అశ్వత్థామ నిట్టూరుస్తూ దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఈ అస్త్రం ప్రయోగించిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు. ఒకవేళ మళ్ళీ దాన్ని ప్రయోగిస్తే అది ప్రయోగించిన వాడిని నాశనం చేస్తుంది. ఇందులో సందేహం లేదు. నా చుట్టూ ఉండేవాళ్ళంతా తినేస్తుంది, నిన్ను తినేస్తుంది అని అర్థం. ఈ అస్త్రానికి విరుగుడు వాసుదేవుడు ప్రయోగించాడు. ఆయన అలా చేసి ఉండకపోతే అదే విరుగుడు. ఆయన చెప్పకపోయిందంటే అందరూ పోయేవాళ్ళే. ఇది నిస్సందేహంగా సకల శత్రువులను నాశనం చేసి ఉండేది. ఓడిపోవడం గొప్పదా, మరణించడం గొప్పదా అంటే మరణమే శ్రేష్టం కానీ ఓడటం కాదు. శత్రువులందరూ శస్త్రాలు వదిలి శవాల్లాగా అయిపోయారు. కాబట్టి మనం శత్రువుల మీద జయించాం, ఇది గ్రహించు అన్నాడు. కానీ దుర్యోధనుడికి అదేమిటి మాటలు లేవు కదా. ఆయనకి రాజ్యం కావాలి, జయించటం ముఖ్యం కాదు, రాజ్యం కావాలి. ఆ మాటలు విని దుర్యోధనుడు, ఓ ఆచార్యపుత్ర, నారాయణాస్త్రాన్ని రెండోసారి ప్రయోగించడానికి వీలు కాకపోతే ఇతర అస్త్రాలను ప్రయోగించు. గురువును చంపిన హంతకులను వధించు. దివ్యాస్త్రాలన్నీ శివుడికి నీకు మాత్రమే తెలుసు కదా. నువ్వు తలుచుకుంటే కోపించిన ఇంద్రుడు కూడా నీ నుండి తప్పించుకోలేడు అని చెప్పాడు. దుర్యోధనుడు తర్వాత అశ్వత్థామ పాండవ యోధులపై దూకాడు. వారి మధ్య భీకర యుద్ధం జరిగింది అన్నాడు సంజయుడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 201 అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, తమ సైన్యమంతా నాశనం కావటం చూసి అర్జునుడు కోపించాడు. అశ్వత్థామని జయించాలని కౌరవ సేనను వారించాడు. కృష్ణార్జునులను కలిసి ఎంతో ప్రయత్నించారు. అయినా అశ్వత్థామ దాటికి పాండవ సేన భయపడింది. పాండు సైనికులతో యుద్ధం చేయటానికి ఎవరూ రణభూమిలో నిలబడలేదు. అర్జునుడొక్కడే సైన్యంతోనూ సోముకులతోనూ ఇతరులను కలుపుకొని కౌరవులను ఎదిరించడానికి వచ్చాడు. అశ్వత్థామను సమీపించి అర్జునుడు ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, నీకున్న శక్తి, విజ్ఞానం, పరాక్రమం, పౌరుషం, కౌరవుల మీద ఉన్న ప్రేమ, మా మీద ఉన్న ద్వేషము, నీకు సమృద్ధిగా ఉన్న తేజస్సును నా మీద చూపించు. ద్రోణాచార్యుడిని వధించిన దృష్టద్యుమ్నుడే నీ పొగరు అణుస్తాడు. అతడు ప్రళయకాలాగ్నితో సమానమైన పరాక్రమం గలవాడు. శత్రువులకు యముడి వంటివాడు. ముందుగా కృష్ణుడితో ఉన్న నన్ను, తర్వాత అతన్ని ఎదురించు. ఈ రోజున మదమెక్కి ఉన్న నీ పొగురును నాశనం చేస్తానన్నాడు అర్జునుడు అని అట్లా చెప్పాడు సంజయుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇలా అడిగాడు, ఓ సంజయ, అశ్వత్థామ గురుపుత్రుడు, గౌరవించదగినవాడు, బలవంతుడు. ఆ అశ్వత్థామకు అర్జునుడి మీద ఎంత ప్రేమ ఉంది, ఎంతో ప్రేమ ఉంది. అలాగే అశ్వత్థామ అంటే అర్జునుడికి ఎంతో ప్రేమ ఉంది కదా. ఇంతకుముందు ఎప్పుడూ అర్జునుడు అశ్వత్థామ గురించి ఇంత కఠినంగా మాట్లాడలేదే. మరి ఇప్పుడు ఎందుకని తన మిత్రుడితో ఇలా తీవ్రంగా మాట్లాడుతున్నాడు అని ఈయనకు మహారాజు సందేహం వచ్చింది. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహాప్రభు, అశ్వత్థామ చేతిలో ఛేది యువరాజు మరణించాడు. అప్పుడే చెప్పుకున్నాం కూడా. వృద్ధశ్రవుడు, మాలవరాజు, సుదర్శనుడు కూడా మరణించారు. దృష్టద్యుమ్నుడు, సాత్యకి, భీముడు ఓడిపోయారు. ఓడిపోవటం, మరణించటం వేరువేరే. ఓడిపోతే మళ్ళీ ఇంక మరణిస్తారు ఎప్పుడో. అంతేకాకుండా ధర్మరాజు యొక్క సూటిపోటి మాటలు అర్జునుడి మనస్సును తీవ్రంగా గాయపరిచాయి. అతనికి వెనుక కలిగిన బాధలు, కష్టాలు గుర్తుకొచ్చాయి. దాంతో అతడి హృదయం బాగా గాయపడింది. అందువల్లనే అశ్వత్థామ మీద కోపం పెరిగిపోయింది. అందుకే అర్జునుడు అశ్వత్థామను ఒక నీచమైన వ్యక్తిని నిందించినట్లుగా నిందించాడు. అనిష్టమైన పని,
పౌరుషమైనవి ఆయన మాటలను ఎన్నో మాట్లాడాడు. పరుషమైన మాటలు, అనిష్టమైన మాటలు, అంటే వినరాని మాటలు. వాటిని విని అశ్వత్థామ కోపంతో నిట్టూర్చాడు. కృష్ణార్జునుల మీద చాలా కోపించాడు. స్థిరంగా రథం మీద ఉండి ఆచమనం చేశాడు. దేవతలు కూడా తట్టుకోలేని ఆగ్నేయాస్త్రాన్ని ప్రకటించాడు. ఇప్పుడు ఆయన దగ్గర అదొకటి ఉంది. అప్పుడు అతడు కనిపించని శత్రువులకు కూడా లక్ష్యంగా చేసుకున్నాడు. అట్లా ఎవరెవరు కనిపించలేదు వాళ్ళని కూడా ఆగ్నేయాస్త్రం చంపని ఆగ్నేయాస్త్రం పొగలేని అగ్నిలాగా ప్రజ్వలిస్తూ ఉన్నది. దాన్ని వారిపై ప్రయోగించాడు ఒక్కపారి. అప్పుడు ఆకాశంలో భయంకరమైన బాణవర్షం ఏర్పడిందండి. వాయువేగంతో చిన్న బాణాలు, పెద్ద బాణాలు, ఎన్నో దిక్కులు విదిక్కులు, ఆకాశం భూమి నుంచి అంతటా కింద పైన చుట్టూ పడుతూనే ఉన్నాయి. అశ్వత్థామ ప్రయోగించిన వజ్రాయుధం వేగం గల ఆ బాణాలను తగిలి శత్రువులు నాశనమైపోతున్నారు. శత్రువులు అగ్నికి కాలిపోయిన చెట్లలాగా నేల మీద పడిపోతున్నారు. ఆ మహాయుద్ధంలో పాపం ఉండేదే కొన్ని అక్షోణిలు, అవి కూడా పోతాయి. లోకమంతా చీకటి ఆవరిస్తూ ఉన్నది. ఆ చీకటిలో ఒక అక్షోణి సైన కనిపించలేదు. చూశారు, నేను చెప్పలే, అన్యాయంగా అర్జునుడు కూడా కనిపించలేదు. అశ్వత్థామ ఎంతో అసహనంతో అస్త్రాన్ని ప్రయోగించాడు. ఏంటి ఎక్కడ పోయారు వీళ్ళంతా అని. అప్పుడు అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఊరికే ఉంటాడా? అది సమస్త అస్త్రాలను నాశనం చేస్తుంది, ఏ అస్త్రాన్ని మింగేస్తుంది. అలా బ్రహ్మదేవుడు దాన్ని సృష్టించాడు. అటువంటి అస్త్రం వేశాడు, మిగతా అస్త్రాలను తినేస్తుంది. అప్పుడు ఒక్క క్షణంలో ఆ చీకటంతా తొలగిపోయింది. చల్లని గాలి వేసింది. రణభూమిలో ఒక్క అక్షోహిణి సేన నామరూపాలు లేకుండా నశించిపోయింది. అది మాకు చాలా అద్భుతంగా కనిపించింది. ఇంతలో కృష్ణార్జునులు అస్త్ర విముక్తులయ్యారు. ఆకాశంలో చీకటిని పోగొట్టే చంద్రుడు సూర్యుడిలాగా కనిపించారు. వారు గాయపడలేదు. అప్పుడు ఒక్క క్షణంలో పాండవ పక్షంలో హర్షధ్వనాలు చెలరేగాయి. శంఖబేరి ధ్వనులు వినిపించాయి. అంతా చాలా ఆనందంగా అయిపోయింది అందరికి కూడా. ఏమిటి ఆనంద ఇదంతా చూసి అశ్వత్థామ కృష్ణార్జునుడు అస్త్రవిముక్తులయ్యారు. ఇదంతా చూసి అశ్వత్థామ కృష్ణార్జునుడు అస్త్రవిముక్తులయ్యారు అని గ్రహించి చాలా బాధపడ్డాడు. ఇలా జరిగిందేమిటి? ఇది జరగకూడదే, వారు అస్త్రబంధం నుండి విముక్తులు కాకూడదు అని ఎలా బయటపడ్డారు అని ఒక్క క్షణం ఆలోచించాడు. దుఃఖించాడు, నిరుత్సాహపడ్డాడు. తర్వాత అశ్వత్థామ రథం మీద నుంచి కిందికి దూకి ఛీ ఇదంతా మిథ్య అని అంటూ యుద్ధరంగం నుండి పరిగెత్తాడు. చేతగాలే, అంతా మాయ వేసేశాడు కాసేపు. తతక స్నిగ్ధాంబుద భాసం వేదవాసమకల్మషం వేదవ్యాసం సరస్వత్యా వాసం వ్యాసం దదర్శః. అప్పుడు ఆ సమయంలో అశ్వత్థామ వ్యాస మహర్షిని దర్శించాడు. ఆ వ్యాస మహర్షిని అశ్వత్థామ చూసి నమస్కారం చేశాడు. దీనుడై ఇలా అడిగాడు, ఓ మహర్షి, ఇది మాయా? ఇది ఏంటిది? ఏంటి ఎట్లయిపోయింది? నేను ప్రయోగించింది ఏమిటి లేకోకుండా పోయింది? లేదా ఇది దైవ సంకల్పమా? నాకేమీ అర్థం కావటం లేదే. నా అస్త్రం వ్యర్థం కాదు కదా. అలాంటిది నా అస్త్రమే మింగేసింది ఒకటి. ఏంటది? ఎలాంటిది? ఎట్లా అయింది ఇది? అది ఎందుకు వ్యర్థమైపోయింది? నాది ఎక్కడ పొరపాటు అయింది? ఈ ఆగ్నేయాస్త్రంలో ఏమైనా విపరీతం జరిగిందే? లేదా సర్వలోకాలకు ఇది పరాభవమా? నాకు ఈ కృష్ణార్జునుడు ఎలా బ్రతికి బయటపడ్డారు? పడటానికి వీల్లేదే. కాలోహి దురతిక్రమగా, ఆహా, కాలాన్ని దాటడం లేదా? నేను ప్రయోగించిన ఈ ఆగ్నేయాస్త్రాన్ని దాటలేం కదా. అయితే కాలమే పెద్దదే, దీన్ని దాటడానికి అయ్యలేదా? నేను ప్రయోగించిన ఈ ఆగ్నేయాస్త్రాన్ని అసురులు, గంధర్వులు, పిశాచులు, రాక్షసులు, నాగులు, పక్షులు, మానవులు ఏ విధంగా అయినా వ్యర్థం చేయలేరే. కానీ ఇది కేవలం ఒక అక్షోహిణి సైన్యాన్ని మాత్రమే సంహరించింది, శాంతించింది. అసలు అంతా సంహరించాలి కదా నేను వేసినటువంటి బాణమది. ఆ అస్త్రం అటువంటిది కదా. ఏమైంది అది? దాంతో మాయం చేసి ఎక్కడ పోయింది అది? అది ఎవరు తిన్నారు? ఇది చాలా దారుణమైన అస్త్రం కదా.
ఇది అందరినీ సర్వనాశనం చేస్తుంది కదా. నేను ప్రయోగించాను. అయితే ఇది మానవ మాత్రులైన కృష్ణార్జునులను చంపలేదే. ఎందుకు చంపలేదు? వాళ్ళు మానవులే కదా. వాళ్ళు ఆ ఆకారంతో ఉన్నారు కదా, శరీరాకారంతో ఉన్నారే, అంశావతారాలు కదా. ఎందుకు వాళ్ళని చంపలేదు? నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. వాళ్ళు భగవంతునే ఉండొచ్చు, కానీ అంశావతారంతో ఉండినటువంటి శరీరం ఉంది కదా, వాళ్ళని చంపాలి కదా, ఎందుకు చంపలేదు అని ప్రార్థించాడు. అప్పుడు వ్యాస మహర్షి, నాయన ఆగు ఆగు ఆగు, శుద్ధంగా మాట్లాడు. ఇలా అన్నాడు, నాయన ఈ అస్త్రము కృష్ణార్జునులపై పని చేయలేదని నువ్వు ఎంతో ఆశ్చర్యపోతున్నావు కదా. నీ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్నాను. మనస్సును నిశ్చలం చేసుకొని విను. అర్థమైందా? యోసౌ నారాయణో నామ, యోసౌ నారాయణో నామ, పూర్వేషామపి పూర్వజగ, పూర్వేషామపి పూర్వజగ. ఆదిదేవో జగన్నాథ, ఆదిదేవో జగన్నాథ, లోకకర్త స్వయం ప్రభువు, లోకకర్త స్వయం ప్రభువు. ఆద్యః సర్వస్య లోకస్య, ఆద్యః సర్వస్య లోకస్య, అనాది నిధనోచ్యుతః, అనాది నిధనోచ్యుతః. శ్రీమన్నారాయణుడు మన పూర్వుల కంటే పూర్వమే ఉన్నవాడు. ఆయనే ఆదిదేవుడు నాయన, జగన్నాథుడు, లోకకర్త, స్వయంగా సర్వాన్ని నిర్మిస్తాడు. ఆయన ఆద్యుడు, ఆది అంతము లేనివాడు, అచ్యుతుడు. సర్వలోకాలకు వేదాలు అయిన తత్వాన్నే వ్యాఖ్యానిస్తూ ఉంటాయి. కనుక ఆయనే జగత్ప్రభువు. ఆయనను మనస్సులో కూడా జయించడం శక్యం కాదురా నాయనా. విశ్వకర్త అయిన ఆయన దేవకార్యాన్ని చెయ్యాలని ధర్మదేవతకు పుత్రుడిగా జన్మించాడు. జ్వలిస్తున్న సూర్యుడిలాగా ఆయన హిమవత్పర్వతం మీద తీవ్రమైన తపస్సు చేశాడు. 60,000 సంవత్సరాలు వాయువును ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని శుష్కింపజేసుకున్నాడు. మళ్ళీ ఆయన వెనుక చేసినటువంటి తపస్సు కంటే 2 రెట్లు ఎక్కువగా తపస్సు చేశాడు. భూమ్యాకాశాల మధ్య భాగాన్ని తేజస్సుతో నింపాడు. ఆ తపస్సుతో ఆయన సాక్షాత్తుగా బ్రహ్మభూతుడయ్యాడు. అప్పుడు ఆయన పరమేశ్వరుని దర్శించాడు. ఆ శివుడు సర్వేశ్వరుడు, విశ్వానికి కారణుడు, జగత్పతి, ఓడించటానికి వీలు కానివాడు, సర్వదేవతల చేత స్తుతింపబడేవాడు, అణువుల కంటే చిన్నవాడు, పెద్దవాటికి అన్నిటికంటే పెద్దవాడు. ఆ పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు దర్శించాడు. రుద్రమీశాన వృషభం, రుద్రమీశాన వృషభం, హరం శంభుం కపర్దినం, హరం శంభుం కపర్దినం, చేకితానం పరాం యోనిం, తిష్టతో గచ్చతశ్చః, తిష్టతో గచ్చతశ్చః. దుఃఖాన్ని దూరం చేసేవాడు కాబట్టి ఆయనను రుద్రుడు అంటారు. ఆయన లోకపాలకులందరికంటే శ్రేష్ఠుడు, పాపాలను పోగొడతాడు. ఆయన మంగళకరుడు, జటాజూటధారి, అందరికీ చేతనదాయకుడు, చరాచర జగత్తుకు కారణమై ఉన్నాడు. ఆ రుద్రుడు ఎవరికీ నిరోధింప శక్యం కానివాడు, సులభంగా దర్శించటానికి వీలుగానివాడు, దుష్టులపై తీవ్రంగా కోపిస్తాడు. ఆయన విశాల హృదయుడు, సకల క్లేశాలను నాశనం చేస్తాడు. ఉత్తముల విషయంలో ఎంతో ఉదారమైన హృదయాన్ని కలిగి ఉంటాడు. దివ్యమైనటువంటి ధనస్సును పట్టుకొని ఉంటాడు. అమ్ముల పొదలను ధరించి ఉంటాడు. బంగారు కవచాన్ని ధరించి ఆయన అనంతమైన బలపరాక్రమాలను కలిగి ఉంటాడు. పినాకినం వజ్రణం దీప్తశూలం, పినాకినం వజ్రణం దీప్తశూలం, పరస్వధిం గదినం ఛాయతాశిం, పరస్వధిం గదినం ఛాయతాశిం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.